పరిశుద్ధ నామం పేరిట కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. యేసయ్య నామమునకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిది. దేవాతి దేవుడు మీ విషయమై నేను ప్రార్థించుకున్నప్పుడు ఓ చక్కటి మాటను ప్రభు చూపించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు రోమా ప్రభుత్వపు చక్రవర్తులకు అధికారులకు అప్పగించబడ్డారు. ఆయన ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడా దెబ్బలు తిన్నారు. మొయ్యరాని కొయ్య సిలువను మోసుకుని పోవడానికి సిద్ధపడుతున్న రోజుల్లో నేను తండ్రి దగ్గరికి వెళ్ళే దినములు ఆసన్నమవుతున్నాయి, సమీపిస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి అని అంటుంటే శిష్యులు కంగారు పడిపోతున్నారు. శిష్యులు మరి అధైర్యపడుతున్నారు. పేతురు గారు ఏదేదో చెప్తున్నాడు. పేతురు గారితో యేసు ప్రభులు వారు చెప్పిన మాట ఏంటంటే, పేతురు, నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కానీ నన్ను ఎరగనని 3 సార్లు నువ్వు బొంకిన తర్వాత వేకువజామునే కోడుకు వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్తూ యేసు ప్రభు స్వతహాగా చెప్తున్నారు ఆ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును మీరు విశ్వాసముంచుడి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మీ హృదయమును కలవరపడనివ్వకండి. మీ హృదయమును సందేహాలతో నింపకండి. మీ హృదయములో అధైర్యం చోటు చేసుకోనివ్వకండి. మీ హృదయంలో కలవరాలు, కన్నీళ్ళు, దుఃఖము, వేదన పొరపాటున చొరబడకూడదు. మీరు తండ్రి అయిన దేవుని యందు విశ్వసించుచున్నారు. అలాగే నా బిడ్డలారా, నా సహోదరులారా, నా ప్రాణ స్నేహితులారా, నా యందును విశ్వాసముంచుడి. హల్లెలూయా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును రుజువునై ఉన్నదని మనం హెబ్రీ పత్రికలో చదువుతాం. విశ్వాసము అంటే అర్థం ఏంటంటే లేనిది ఉన్నదని నమ్మటమే విశ్వాసం. అది క్రిస్మస్ పండుగ దినాలు భర్త గారు డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను క్రిస్మస్కి వస్తానులే, నాకు కూడా మంచి డ్రెస్సు తీసిపెట్టు, క్రిస్మస్ పండుగ రోజున చర్చికి వెళ్దాం అని ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు ఆ ఉన్న చోటు నుండి. తర్వాత ఫోన్ చేశారంట, నాకు డిఎం గారు వెళ్ళనివ్వట్లేదు, రైల్వే డిపార్ట్మెంట్లో ఆయన ఉద్యోగం చేస్తారు, డిఎం గారు నన్ను వెళ్ళనివ్వట్లేదు, నన్ను క్రిస్మస్ పండుగ పంపించారంట, మీరే చేసుకోండి పండుగ అంటే ఆ తల్లి నా దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ, అయ్యా మా పెళ్ళై 20 సంవత్సరాల పైనే అవుతుంది, ఏ ఒక్కరోజు కూడా క్రిస్మస్ పండుగ మేము జంటగా రాకుండా మానలేదు, ఈరోజు చూస్తే నాకు ఫోన్ కాల్ వచ్చింది, మా భర్త గారు పండుగకు రారంట, అలా కుదరదు, మీరు ప్రార్థన చేయండి, ప్రభు కార్యం చేస్తారు, నేను విశ్వాసం ఉంచుచున్నాను. ఆమేన్, హల్లెలూయా అని చెప్పి ఆ సహోదరి ప్రార్థన చేయించుకుందండి. దైవ సేవకులంటే ఎంత ప్రేమిస్తుందంటే అంతగా ప్రేమిస్తుంది. యేసు ప్రభువుతో సమానంగా అంతకంటే ఎక్కువగా ప్రేమించి ఏది చేసినా ధారాళంగా చేస్తుంది మంచి సహోదరి. నువ్వు అన్ని విషయాల్లో క్రమంగా ఉంటున్నావు, భక్తి వైరాగ్యం కలిగి ఉన్నావు, నీ పట్ల ప్రభు చేయబడటం ఏంటి? నువ్వు విశ్వసించు, నమ్ము, నీ పక్షమున నేను ప్రార్థన చేస్తాను, దేవునికి మహిమ కలుగునుగాక. నీ భర్త గారు ఖచ్చితంగా వస్తారు, 24 రాత్రి వచ్చేస్తారు, ఏమి ఇబ్బంది పడకు, ప్రార్థన. అక్కడ గవర్నమెంట్ వారు పంపించినని చెప్తున్నారండి పాస్టర్ గారు. లేదమ్మా, దేవుడు తీసుకొస్తాడు, విశ్వసించు. నేను ప్రార్థన చేశాను, ప్రార్థన చేసుకుంటా ఉంది ఆ సహోదరి 4 రోజుల ముందుగా.
ఒకరోజు, 2 రోజు, 3 రోజు అయిపోయిందండి. మరి అక్కడేమైందో మనకు అర్థం కాదు. ఆయన 24 రాత్రి వచ్చి ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు లేనిది ఉన్నట్టుగా చేస్తాడు. అయితే మనం విశ్వాసం ఉంచాలి. మీ హృదయాలు కలవరపడనివ్వకండి, వెరవనివ్వకండి, విస్మయం అందకండి, అధైర్యం మీ జీవితాల్లో చోటు చేసుకోకూడదు. తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా బిడ్డలారా, మీరు నా యందును విశ్వాసం ఉంచండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం యొక్క పరిమాణం. కొంతమందికి కొన్ని విషయాలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అవి వారం రోజుల్లో జరిగిపోతాయి. కొంతమందికి ఒక నెల రోజులకి జరుగుతాయి. కొంతమందికి సంవత్సరం పట్టవచ్చు, కొంతమందికి 2 ఏళ్ళు పట్టవచ్చు. మొత్తం మీద ఎవరెవరి యొక్క విశ్వాస పరిమాణమును బట్టి నా యేసుక్రీస్తు ప్రభుల వారు కార్యములు చేస్తారనే సంగతి వాస్తవం. ఆమేన్. నీ విశ్వాస పరిమాణము బట్టి ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన కార్యాలు చేయుటకు, అద్భుతాలు మహత్త కార్యాలు చేయుటకు శక్తి గలవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనం అందరము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాస వీరుల పట్టిక మనం బైబిల్లో చూస్తుంటే చక్కటి పట్టిక ఉంటుంది. 11వ అధ్యాయం అంతా విశ్వాసపు వీరుల పట్టిక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. 12వ అధ్యాయంలో చూస్తుంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టు పాపాల్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెపు రంగములో, ఈ యుద్ధ రంగములో, ఈ పోరాటములో ఓపికతో పరిగెత్తుదుముగాక. ఆమేన్. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరండి? విశ్వాసమునకు కర్త. ఆయనే విశ్వాసం. ఆయన ఎంత విశ్వాసం అంటే చచ్చిపోయిన ఆ వ్యక్తి 3-4 రోజులైంది. లాజరు 3-4 రోజులైందండి. రాయి తొర్లించండి అన్నాడు యేసయ్య. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఒక మంచి ప్రార్థన. మీరు ఆ మాట మీరు చదవద్దు కానీ చక్కగా వినండి. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను అంటారు. ఆయన ప్రార్థన చేశాడు. ఇంకా లాజరు బతికి పట్టుకట్లేదు, ఇంకా లేవలేదు. చూడండి, ఆ ఒప్పుకోలు చూడండి, ఆ కన్ఫెస్ చూడండి, ఆ యొక్క విశ్వాసపు అనుభవం చూడండి. తండ్రి నీవు నా మనవి వినినందున. ఇంకా లాజరు బ్రతికి పట్టకట్లేదు, నువ్వు వింటావని ఆ విశ్వాస ఒప్పుకోలుతో యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థన చేసి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తరువాత లాజరు బయటికి రా అన్న వెంటనే సచ్చినోడు లేచాడండి. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి విశ్వాసపు ప్రార్థన మీలో ఎవరైనా రోగగ్రస్తులై ఉంటే దైవ సేవకుల్ని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసం, నమ్మాలి, దేవుడు కార్యములు చేస్తాడని విశ్వసించాలి, నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ సర్వ ప్రపంచములో యేసు రక్తము చేత కడగబడిన మనకు అసాధ్యమైన కార్యాలంటూ ఏమీ లేవండి. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు, ఆ విశ్వాసపు అనుభవాలతో ప్రార్థన చేసినప్పుడు
ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో ప్రభు చేస్తాడు. ఆయన సియోనులో పునాదిగా వేయబడినవాడు. చదవండి యెషయా గ్రంథం 28:16 వాక్యంలో చూస్తుంటే చక్కటి మాట రాయబడి ఉంది. 28:16 యెషయా గ్రంథం చదువుదాం. చదవమ్మా. సియోనులో పునాదిగా, ఫౌండేషన్, పునాది అనగా ఫౌండేషన్. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. ఆ రాయి ఎటువంటి రాయి అండి? పరిశోధించబడిన రాయి. అది అమూల్యమైన తలరాయి, అది స్థిరమైన పునాది గల రాయి. ఆ రాయి అయి ఉన్నది. విశ్వసించిన వాడు కలవరపడకుండునుగాక. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఆ విశ్వసించాలి. ఎవరి మీద? సియోనులో పునాదిగా వేసినవాడు. ఆ పరిశోధించబడిన రాయి, శోధించబడిన రాయి, ప్రియులారా శ్రమలకు గురైన రాయి, మన కోసమే మన బాధలన్నింటినీ తొలగించుట కొరకు యావత్ బాధలలో బాధ నొందిన రాయి. ఆ రాయే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరైతే ఆ పరిశోధించబడిన రాయి, పునాది రాయి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వసించుతారో, విశ్వసించిన వారు కలవరపడకుండునుగాక. హల్లెలూయా. మన కలవరాలన్నీ, మన కన్నీళ్ళన్నీ, మన ఆకలి బాధలన్నీ మనం ఆరాధిస్తున్న యేసయ్య మీద పెట్టేసేయాలి. మీ చింత యావత్తు నా పైన వేయండి. నేను మీకోసం తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చొని చింతిస్తున్నాను. నా బిడ్డలారా, మీరు వేటిని గురించి చింతపడొద్దు. అదిగో ఆకాశ పక్షుల్ని చూడండి, అదిగో అడవిలో వృక్షాలను చూడండి, పువ్వులను చూడండి ఎలాగ పుష్పిస్తున్నాయో, ఎలాగ అందంగా వైభవంగా ఉన్నాయో పువ్వులు. వాటికి ఎరువేసేవాడు ఉన్నాడా? వాళ్ళు నీళ్లు పెట్టేవాడు ఉన్నాడా? అడవిలో పుష్పాలకి, పువ్వులకి, చెట్లకి, ఆకాశ పక్షులకి పోషించేవాడు ఉన్నాడా? నా బిడ్డలారా, మీరెవరో తెలుసా? పువ్వుల కంటే, పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఎంతో శ్రేష్ఠులు. అయితే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ వస్త్రముల గురించి కానీ, మీ దేహాల గురించి కానీ మీరు చింతపడొద్దు, మీరు అధైర్యపడొద్దు. వీటన్నిటి విషయమై అన్యజనులు చింతిస్తారు. అన్యజనులంటే చాలామందికి విగ్రహారాధికులను అనుకుంటారు. కాదు కాదు. యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకోకుండా, హృదయమందు విశ్వసించకుండా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము అనుభవంలోకి రాకుండా ఎవరైతే లోకములో ఉండి, పాపములో ఉండి, శపితమైన అనుభవాల్లో కొట్టుకుపోతూ ఉంటారో, యేసుక్రీస్తు దైవ కుమారుడని, యేసుక్రీస్తు ప్రభులు వారు నిజమైన దేవుడని, ఆయన దైవ కుమారుడని ఎవరైతే నమ్మి విశ్వసించకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రియులారా మరి అన్యజనులు. నన్ను ఎరగనివారు, నా యందు విశ్వాసం ఉంచనివారు, నన్ను అడగనివారు, నా సన్నిధిలో మొర్రపెట్టుకొననివారు వీటన్నిటి విషయమై విచారిస్తారు, వేదన కలిగి ఉంటారు, అధైర్యపడతారు. నా పిల్లలారా, మీరు అధైర్యపడకండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రతి కార్యము మన జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్వాసము ద్వారా గొప్ప గొప్ప కార్యాలు ఆయన మన పక్షాన చేసి చూపిస్తాడు. మనము దేవుని మూలముగా పుట్టినవారము. మీరు దేవుని మూలముగా పుట్టినవారైతే నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు లోకాన్ని, పాపాన్ని జయిస్తారు. లోకమును జయించినది మీలో ఉన్న విశ్వాసమే. ఆమేన్. లోకం మీద విజయం చేకూర్చినది మనలో ఉన్న విశ్వాసమేనని యోహాను పత్రికలో మనం చదువుతాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా బిడ్డలారా, నా యందును
మీరు విశ్వాసం ఉంచండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దానికి విశ్వాస సహితమైన ప్రార్థన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వారిని ఆయన పరిపూర్ణమైన శాంతి గలవారిగా తీర్చిదిద్దుతాడని లేఖనాల్లో యెషయా 26:3 ఉంటుంది. ఎందుకు అతనికి పరిపూర్ణమైన శాంతి వచ్చిందంటే ఆ కింద లైన్లో ఉంటుంది, అతడు దేవుని యందు విశ్వాసము కలిగినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక మనిషికి శాంతి కావాలన్నా, ఒక మానవునికి ఆరోగ్యం చేకూర్చబడాలన్నా, ఒక కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలగాలన్నా నువ్వు నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఇటు ఆర్థిక పరముగా, ఇటు ఆరోగ్యపరముగా, ఇటు ఏ సమస్యలు వస్తున్నా సరే అన్ని సమస్యల్లోంచి ఒక గొప్ప విడుదల నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించి మనల్ని ముందుకు కొనసాగించాలని శాంతి, సమాధానమును, ఆరోగ్యమును, నెమ్మదిని, క్షేమాన్ని, ప్రశాంతతను, డిసిప్లైన్, ఒక నిశ్శబ్దమైన వాతావరణాన్ని నీ కుటుంబములో, నా కుటుంబములో ప్రభు దయచేయాలని ఉద్దేశించిన వారమైతే మనమందరము కూడా ఏకభావముతో, ఏకతాత్పర్యముతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో దేవుడైన యెహోవా యందు లేక ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుదుముగాక. హల్లెలూయా. అట్లా విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితముగా మన జీవితాల్లో ఆయన గ్రహింపలేని గొప్ప కార్యాలు, ఊహకు మించిన కార్యాలు ఆయన చేసి చూపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. ఎందుకు ఆ వ్యక్తి పరిపూర్ణమైన శాంతి పొందుకున్నాడు అని చూస్తుంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడని ఆ 26:3 మనం చదువుతాం. అంటే శాంతి, ప్రశాంతత, నెమ్మది కుటుంబపరముగా ఈ లోకంలో మనం చూస్తుంటే ఎన్నో కుటుంబాల్లో అలజడులు, ఎన్నో కుటుంబాల్లో కలవరాలు, ఎన్నో కుటుంబాల్లో కన్నీళ్ళు, ఎన్నో కుటుంబాల్లో రోగాల వలయం, ఎన్నో కుటుంబాల్లో సమస్యల్లో ఉండి చిక్కుకుని, బాధల వలయాల్లో చిక్కుకుని తన జీవితాల్లో శాంతిని, సమాధానమును, ఆరోగ్యమును, నెమ్మదిని పొందుకోలేకుండా సతమతమైపోతున్నారు. వాళ్ళ జీవితాల్లో అధైర్యపడుతున్నారు. వాళ్ళ జీవితాల్లో ఆ మేలును అనుభవించలేకపోతున్నారు. గల కారణం ఏంటో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచటకపోవటమే. ఎవరి అయితే దేవుని యందు దృఢమైన విశ్వాసము, చంచలమైన విశ్వాసముతో, నిశ్చలమైన విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకుంటూ ముందు కొనసాగుతూ ఉంటామో, ఆకాశానికి, భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మన జీవితాలకు ఓ ప్రశాంతతను, నెమ్మదిని, క్షేమాన్ని ప్రభు దయచేయునుగాక. ఆమేన్. అట్లాంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ ఎలా కలుగుతాయంటే తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తితే కాదు, ఎగిరెగిరి ఏమి కొట్టకల్లా, గుంజీలు తీయక్కల్లా, ఉండ్రాళ్ళు పోయక్కల్లా. చేయవలసిందల్లా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రభు చేస్తాడు, ప్రభు ఈ కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు విశ్వాసముతో నడిపించబడాలి. ప్రకాష్ 10th చదువుతున్నారండి. అది ఒక రెడ్డి గారు కాన్వెంట్. ఆయన అంటాడు, ఫిబ్రవరి నెలలో, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పాస్టర్ గారు ఈ 3 నెలలు మీరు ఆదివారాలు, శనివారాలు అన్నిటిని కూడా ట్యూషన్కి పంపించాలి. మీ బాబు బాగా చదువుతాడంటే, ఏమండి నేను చర్చి పాస్టర్ గారిని, మరి వాడిని ఆదివారం ట్యూషన్కి పంపిస్తే నేను వచ్చిన వాళ్ళకి ఇంకేం బోధ చేయాలా? పంపించను. వాడు ఫెయిల్ అయిపోయినా పర్లేదు, నా దేవుడు ఫెయిల్ చేయడు. ఆమేన్. హల్లెలూయా. వాడిని పంపించడం కుదరదు. ఆదివారం ఖచ్చితంగా మందిరంలో ఉండాలి. ఆ రెడ్డి గారితో వాదం వేసుకుని, గొడవ పెట్టుకుని పంపించటం మానేసానండి. మీ ఇష్టం అండి, మీ అబ్బాయి ఫెయిల్ అయిపోతే మీకు ఇష్టమైతే నేనేం చేస్తానని ఆయన అన్నాడు.
పరీక్షలు రాశాడండి. ఏమండి పరీక్షలు రిజల్ట్ వచ్చినాయి, 423 మార్కులు వచ్చినాయి. ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. కారణం ఏంటంటే మనం ఆయన పని చేసామనుకో, మన పని ఎవరు చేస్తారు? నీ పక్కింటోడు కాదు, నీ తోబుట్టువు కాదు, నీ సహోదరుడు కాదు, సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి అయిన దేవాతి దేవుడు నీ కుటుంబంలోకి దిగవచ్చి నీ భారమంతా వహించి, నీ భారమంతా మోసి, నీ కార్యములు సఫలీకృతం చేస్తాడు ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఉన్నతమైన ఉద్దేశాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేర్చుటకు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు సామర్థ్యము కలిగిన వాడు, దేవుడు అన్నిటికు యోగ్యత కలిగిన వాడు, పూజింపదగిన వాడు, పూజనీయుడు. అంత శక్తిమంతుడు, అంత సర్వశక్తిమంతుడు మరొకడు లేడు. వెల్పులలో ఆయన పూజింపదగిన వాడు, 10,000లో అతి శ్రేష్ఠుడు, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. నీ ప్రియునికి వేరొక ప్రియునికి ఉన్న విశేషం ఏమిటి అని పెళ్లి కుమార్తె సంగముతో సూలమతితో దేవుడు పరిశుద్ధాత్ముడు మరి ఇతరులు మరి హెచ్చరిస్తూ అడుగుతూ ఉంటుంటే, నా ప్రియుని విశేషం ఏంటంటే నా ప్రియుడు ధవలవర్ణుడు. ఆమేన్. నా ప్రియుడు 10,000లో అతి కాంక్షణీయుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. 10,000 మందిలో కూడా అతన్ని గుర్తింపదగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్లాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి మనం అంటరాని వారం కాదు. క్రైస్తవులంటే అంటరాని వారని, క్రైస్తవులంటే ఏమండి నిమ్న జాతికి చెందిన వారని, ఆ పేటలో ఉన్న వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళనే మాటది. క్రైస్తవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆమేన్. క్రైస్తవుడు అనేకులకు మంచిని పంచిపెట్టేవాడు. క్రైస్తవుడు అనేకులను విశ్వాసము బాటలో నడిపించేవాడు. క్రైస్తవుడు క్రీస్తు ప్రేమను పంచిపెట్టేవాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అట్లాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనం, మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా బిడ్డలారా, మీరు నా యందు కూడా విశ్వాసం ఉంచండి. మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీరు కలవరపడరు, విసుగు చెందరు, ఏ అగత్యాయం చేసుకోవటానికి పాల్పడరు, ఏ దుర్మరణానికి మీరు చోటెవ్వరు. నా యందు విశ్వాసం ఉంచండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మిమ్మల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టు పాపాల్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. హల్లెలూయా. దానిని కొనసాగించువాడు యేసు వైపు చూస్తూ ఈ పందిపు రంగములో ప్రియులారా ఓపికతో పరిగెట్టండి. అందుకే పేతురు యేసు ప్రభువును చూస్తున్నంతసేపు ఏం చేశాడండి? నీటి మీద నడిచాడు. గాలిని చూచి యేసు ప్రభువును చూడకుండా గాలిని చూచి పేతురు మునిగిపోయాడని రాసింది బైబిల్లో. గాలిని చూడకూడదు, ధూళిని చూడకూడదు, లోకాన్ని చూడకూడదు, లోకంలో ఉన్న మనుషులను చూడకూడదు, యేసునే చూడాలి. హల్లెలూయా. యేసునే చూస్తూ, యేసు వైపే మనం కేంద్రీకరిస్తూ, యేసు మీదే మనం ఆనుకుని, యేసు వైపే మన మనసు పెట్టుకుని ముందుకు కొనసాగుతున్నట్లయితే ఎవరి మనసు విశ్వాసముతో ఆయన మీద ఆనుకుందో వారికి శాంతి, సమాధానం, పరిపూర్ణమైన విశ్రాంతిని ఇచ్చే దేవుడై ఉన్నారని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. ఆమె ఎంతోమంది ఎన్నో విధాలుగా వ్యయప్రయాసలు పడిందండి, ఎన్నో విధాలుగా బాధపడింది, ₹1,000 ఖర్చు పెట్టింది, ఇంట్లో ఉన్న సొమ్ములంతా ఖర్చు పెట్టేసింది, అప్పులు కూడా చేసుకుంది, తిప్పలు పడుతూ ఉంది, ఫలితం శూన్యం, రోగం అంతకంతకు ఎక్కువైపోతుంది, ఆ జబ్బును ఎవరు నయం చేయలేకపోతున్నారు. అంతలో యేసయ్య ఆ ఊరికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. వచ్చిన వెంటనే ఆ సహోదరి ఏం చేసింది? యేసయ్య వస్త్రమును ముట్టితే నేను బాగుపడతానని వస్త్రం ముట్టింది. కింద ఒక్కొక్క పిల్లవాళ్ళే
కుక్క వలె దేక్కుంటూ ఆ జనసమూహం మధ్యలో ఎదురుగుండా నిలబడటానికి ధైర్యం సరిపోక, ఏమండి ధైర్యం లేక కుక్క పిల్ల వల్ల దేక్కుంటూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే రక్తస్రావం జబ్బు కలిగిన ఆ స్త్రీ బాగుపడింది. బైబిల్లో రాయబడి ఉంది, ఆమె రక్తధార కట్టబడింది, ఆమె బాధ నివారణ అయింది. యేసు ప్రభు అంటారు, ఎవరో నన్ను ముట్టారు అంటుంటే నిన్ను ముట్టడం ఏంటయ్యా, వేల మంది ప్రజలు నీ మీద పడుతుంటే, జనసమూహం అంతా వచ్చి నీ మీద పడుతుంటే నిన్ను ముట్టారంటావేంటయ్యా బోధకుడా అంటే, లేదు మీరు పడటం వేరు, ఎవరో ప్రత్యేకంగా నా వస్త్రాన్ని ముట్టారు, నా మహిమ వారిలోకి వెళ్ళింది, నా ప్రభావం వారిలోకి వెళ్ళిపోయింది అన్న వెంటనే నేను ముట్టానని ఆయన తెలిసిపోయింది. ఇక నేను దాచిపెట్టుకోవడం కుదరదు, గడగడ వణుకుచ్చు. ప్రియాదా, ఆ బాగుపడిన స్త్రీ యేసయ్య ఎదుటికొచ్చి నిలబడితే యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచేను. ఆమేన్, హల్లెలూయా. నీకు పరిపూర్ణమైన స్వస్థత చేకూర్చబడింది, సమాధానంగా ఇంటికి వెళ్ళు అంటే యేసయ్య యందు విశ్వాసం ఉంచే వారికి ఏమిస్తాడు ఆయన? సమాధానం ఇస్తాడు. ఆమేన్. సమాధానం కలుగు చేస్తాడు. సమాధానం మనం పొందుకోవాలంటే సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతలో మనం ఆ ఐక్యతను కాపాడుకోవటానికి రాత్రింబగళ్ళు శ్రద్ధ వహించాలి, శ్రద్ధ నిలపాలి. ఆ ఐక్యతలో నువ్వు కొనసాగాల. అప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నీకు నాకు సమాధానం ఇస్తాడు. రెండవదిగా పరిపూర్ణమైన స్వస్థతను చేకూరుస్తాడు, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు, నెమ్మదిని చేకూరుస్తాడు, విశ్రాంతిని చేకూరుస్తాడు. నీ కుటుంబంలో అక్కర్లన్నీ తీరుస్తాడు. ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని మన కలుగు చేస్తాడు. ఎప్పుడంటే మనమందరము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఆమేన్. మరొక మాట కూడా బైబిల్ మీరు చదవద్దు కానీ వినండి. ఏది అడిగినా విశ్వాసంతో అడగాలి. ప్రభువుని ఏది అడిగినా ఏమండి ఎలాగ అడగాలి? విశ్వాసంతో అడగాలి, సందేహముతో అడగకూడదు. సందేహించువారంట గాలికి రేగుచున్న సముద్ర తరంగములు పోలి ఉంటారని పత్రికల్లో రాసి ఉంటుంది. సందేహంతో అడగకూడదు. విశ్వాసంతో మనం అడుగుచున్నప్పుడు ప్రభువులు వారు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తారు. విశ్వాసముతో ప్రభు సన్నిధిలో మనం విశ్వాసముతో పోరాడుచున్నప్పుడు, విశ్వాస యాత్రలో నడుచుకుంటున్నప్పుడు, విశ్వాసపు బాటలో ముందుకు వెళ్ళుచున్నప్పుడు ప్రతిదీ కూడా విశ్వాసం. ఆ విశ్వాసపు అనుభవాల్లో నువ్వు నేను కొనసాగుతున్నప్పుడు ప్రభువుని మనం ఏదడిగినా సందేహముతో అడగకూడదండి. విశ్వాసముతో అడిగితే విశ్వాసం యొక్క పరిమాణమును బట్టి, నీలో నాలో ఉన్న విశ్వాసపు శక్తిని బట్టి, విశ్వాసపు సామర్థ్యాన్ని బట్టి నా ప్రభులు వారు మన పట్ల కార్యములు చేస్తాడు అనే సంగతి ఈరోజు వరకు వాస్తవాలు కనబడుతున్నాయి. కనుక మన జీవితాల్లో విశ్వాసములో సన్నగిల్లిపోకూడదు, విశ్వాసములో తొట్టిల్లిపోకూడదు, విశ్వాసములో ప్రియులారా అధైర్యపడకూడదు. ధైర్యముగా ముందుకు మనం సాగిపోవాలి. సాగిపోదును నా విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యతో సాగిపోదును నా విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యతో సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడచి సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడచి సాగిపోదును నా విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యతో. హల్లెలూయా. సాగిపోవాలి, ఆగిపోవాలా? సాగిపోవాలి.
కష్టం వస్తే ఆగిపోకూడదు, శ్రమ వస్తే ఆగిపోకూడదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎదుట అగ్నిగుండం పగ మండుచున్న అగ్ని గంధకం 7 అంతలు ఎక్కువ చేసి రాజు పగ మండిస్తున్న వాళ్ళ విశ్వాస యాత్ర సాగిస్తూనే వచ్చారు. ఆమేన్. మీరు మంటల్లో వేసినా నా దేవుడు మా దేవుడు దహించు అగ్నివాడు. ఓ మహాప్రభు, బబులోను చక్రవర్తి రాజా, ఒకవేళ మా దేవుడు రక్షించకపోయిన దహించు అగ్నిగుండంలోంచి మా విశ్వాసమును మేము విడిచిపెట్టాం, మేము సాగిపోతాం. హల్లెలూయా. ఆ విశ్వాసంతోనే మంటల్లో పడిపోతాం, బూడిదైపోతాం. మేము ఇక్కడ కన్ను మోస్తాం, విత్ ఇన్ సెకండ్స్లో మా దేవుడి దగ్గర కన్నులు తెరుస్తాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. విశ్వాస వీరులకున్న ఒక శుభప్రదమైన నిరీక్షణ. రోగం వచ్చింది, వైద్యుల్ని ఆశ్రయిస్తున్నాం. అలాగ ఆశ్రయించామని ఏమన్నా బ్రతుకుతే ఉంటామా? ఒక దినాన అందరికీ మరణం ఉంది, ఒక దినాన అందరికీ మరణం ఉందండి. అయితే విశ్వాసములో మనం పట్టుదల విడవకుండా ఆ పట్టుదలని గట్టిగా కలిగిన దాన్ని పట్టుకొని, రోమపత్రికలో ఉంటుంది, విశ్వాసము కానిది ఏదో అది పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. కనుక విశ్వాసముతోనే ప్రతి విషయంలో కూడా, విశ్వాస యాత్రలో ఆయన గాయాల్లో స్వస్థత ఉందని, నేను పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందుతారని ప్రభులు వారు చెప్తున్నారు. కనుక దాన్ని మనం ఏం చేయాలంటే నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించి, అయ్యా విశ్వాసానికి కర్త నువ్వే కనుక, నీ గాయాల్లో స్వస్థత ఉంది కనుక నన్ను బాగు చేయి తండ్రి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకుంటున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవాతి దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు, ఊహకు మించిన కార్యాలు మన జీవితాల్లో ప్రభులు వారు చేసి చూపిస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలు కనబడుతున్నాయి. బైబిల్లో ఒక్కొక్క మాట 3 మాటలు, ఒక్కొక్క విశ్వాసం ఉంచడం ద్వారా మనం పొందుకునే ఆ అనుభవాలు 4-5 మాటలు మనం చదువుకుని మనం ఈ సందేశాన్ని ముగించుకుందాం. మొదటి మాట చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చదువుదాం. నశించిపోవుచున్న సువర్ణం అనగా బంగారం. సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అదిగో ఆ నశించిపోతున్న బంగారము కంటే, వెండి కంటే, నశించిపోతున్న సువర్ణం కంటే, దానికంటే మీ అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత, ఈ పరీక్షకు, ఈ అగ్ని పరీక్షలకు, అగ్ని వంటి శోధనల చేత, ఈ అగ్ని పరీక్షకు మీ అమూల్యమైన విశ్వాసము ఆ పరీక్షకు నిలిచినదై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు త్వరగా ప్రత్యక్షమవబోతున్నాడు. అప్పుడు మనకు మెప్పియు, మహిమయు, ఘనతయు కలుగుటకు ఆ విశ్వాసము కారణమవునుగాక. ఆమేన్. విశ్వాసం నిలబడాలి. విశ్వాసములో సన్నగిల్లిపోకూడదు, విశ్వాసములో తొట్టిపడకూడదు. కంసాలివాడు శుద్ధ సువర్ణంగా మార్చబడిన నిమిత్తమై ఆ మలినమైపోయిన బంగారాన్ని, మస్టు పట్టిన బంగారం వెండిని కూడా అగ్ని చేత ఎలాగైతే కాల్చి 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 ఆ వేడికి అందులో ఉన్న మలినం, మశానం, మస్టు అంతా తొలగించబడి అది మేలిమి బంగారముగా, శుద్ధ సువర్ణముగా ఎలాగైతే మార్చబడుతుందో, ఈ శోధనల చేత ఇప్పుడు మనం లోకములో అనుభవిస్తున్న అగ్ని వంటి శోధనలు, అగ్ని వంటి శ్రమలు, ఎదిగొచ్చిన 4 ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారండి. అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, అందరికీ వివాహాలు చేయాలి. ఓ పక్కన ఇప్పటికీ సరైన ఒక సొంత ఇల్లు లేక ఒక అద్దీంట్లో కాపురం చేస్తూ సహజీవనం చేస్తున్నారు. 2 కొడుకులు మంచిగా చదివారు కానీ వాళ్ళు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. ఇట్లాంటి శోధనలు ఎన్నో కుటుంబాల్లో,
ఎన్నో కుటుంబాల్లో ఈ సమస్యల వలయాలు చిక్కుకున్న వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. ఇట్లాంటి అగ్ని శోధనలన్నిటిలో, ఇట్లాంటి అగ్ని పరీక్షలన్నిటిలో కూడా ఆ శోధనలకు ఆ బంగారము ఎలాగైతే కంసాల వాడి యొక్క అగ్నికి మరి తట్టుకుని ఆ అగ్నిలో కాల్చబడుతూ నిలిచి శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందో, దానికంటే ఆ అమూల్యమైన మన విశ్వాసం, హల్లెలూయా, ఆ బంగారము కంటే అమూల్యమైనది, శ్రేష్టమైనది, స్వచ్ఛమైనది మనం వెంబడిస్తున్న విశ్వాసం. ఆ విశ్వాసములో అనేక శోధనలు వస్తున్నప్పటికీ, మనం ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ, ఇబ్బందుల్లో పడిపోతున్నప్పటికీ, మనం ఆ శోధనలో పారిపోకుండా, ఏమండి, బైబుల్ లేదు, గీబుల్ లేదు, పాస్టర్ లేడు, గేస్టర్ లేడు, దేవుడు లేడు, జీవుడు లేడు అన్నట్టుగా కాకుండా ఆ శోధనలలో నిలిచి ఉండాలి. ఆమేన్. భక్తుడు పాట రాస్తాడు, శోధనలు నది ప్రవాహము వలెను ప్రాణాన్ని కృంగజేయు. శోధనలు నది ప్రవాహము వలెను ప్రాణాన్ని కృంగజేయు. క్రీస్తు బండయే నా పాదములకు ఆధారమాయెనుగా. క్రీస్తు బండయే నా పాదములకు ఆధారమాయెనుగా. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరమే. ఎవరు మారినను మారనివాడు నేడు నిరంతరము నా ప్రభువు. ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరమే. ఎవరు మారినను మారనివాడు నేడు నిరంతరము నా ప్రభువు. నీ నమ్మినవాడు తన నేత్రములను నా మీదనే నిలిపి నిరీక్షణతోను మహాధైర్యముతోను కాచినేటి వరకు. నీ నమ్మినవాడు తన నేత్రములను నా మీదనే నిలిపి నిరీక్షణతోను మహాధైర్యముతోను కాచినేటి వరకు. హల్లెలూయా. మనం నమ్మిన విశ్వాసమునకు కర్త అయిన దేవాతి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నమ్మిన బిడ్డల మీద తన నేత్రాలు ఉంచుతాడు. దినవృత్తాంతాల్లో ఉంటుంది, ఏమండి, యథార్థ హృదయులను బలపరచుట కొరకై యెహోవా కనుదృష్టి సర్వప్రపంచమంతా సంచరిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. సర్వప్రపంచమంతా సంచరిస్తూ ఉంది ఆయన కనుదృష్టి. ఎందుకు సంచరిస్తున్నాడు? యథార్థ హృదయులను బలపరచుట కొరకై. ఆమేన్. విశ్వాస పరుల్ని బలపరచుట కొరకై, విశ్వాస వీరుల్ని ఉన్నతమైన అనుభవాల్లో నడిపించుట కొరకై అనేక శోధనలు వచ్చినప్పటికీ బైబిల్లో మరొక చోట రాసింది, ఆ శోధనలన్నింటినీ కూడా తప్పించుకునే మార్గము కూడా ఆయనే మనకు చూపిస్తాడు. హల్లెలూయా. తప్పించుకొని విడుదల పొంది గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించే ఆ అనుభవాన్ని కూడా ఆయనే మనకు చూపిస్తాడు. కనుక దానికంటే, సువర్ణము కంటే, అగ్ని పరీక్షకు శోధించబడి శుద్ధ సువర్ణంగా మార్చబడుతున్న ఆ బంగారము కంటే, దానికంటే మీ అమూల్యమైన ఈ విశ్వాసము ఈ శోధనలకు నిలిచినదై నిలబడిన వారమై మనం జీవిస్తున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై ఆ దినాల్లో మనకు మెప్పియు మహిమయు ఘనతయు కలుగుటకు ఆ విశ్వాసం కారకులుగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మహిమపరచబడతాం, ఘనపరచబడతాం. అట్లాంటి అనుభవం నీ జీవితంలో, నా జీవితంలో కూడా చూడాలని ఉద్దేశించిన దేవాతి దేవుడు ఈ సత్యాన్ని మనకు బోధిస్తున్నాడు. కనుక నా బిడ్డలారా, నా తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, మీ హృదయాలు కలవరపడినవ్వకండి, మీ హృదయాలను వెరవనివ్వకండి, మీ హృదయాల్లో అధైర్యం చోటు చేసుకోనివ్వకండి, మీ హృదయాల్లో విస్మయం అందకండి, ధైర్యంగా ముందుకు సాగిపోండి. నా వైపు చూస్తూ
తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, మీరు నా యందును కూడా విశ్వాసం ఉంచండి అని ఈ లేఖనాలు చూస్తున్నాం. శోధనలో ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకు మెప్పియు మహిమయు ఘనతయు పొందుకోవటానికి ఆ విశ్వాసం కారణంగా ఉంటుందని, ఆ విశ్వాసం మనకు సహాయకుడిగా ఉంటాడని లేఖనం చెప్తుంది. మహింపరచబడతాం, ఆయన నామం మహింపరచబడుతుంది, ఆయన సన్నిధిలో మనం ఘనపరచబడతాం. ఆయన ఘనపరచు వారిని ఆయన ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఎలా ఘనపరచాలి? శోధనలలో నిలిచి ఆయన నామాన్ని ఘనపరచాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. కష్టాల్లో, శోధనలో, నిందల్లో, అవమానాల్లో మనం నిలిచి ఉండాలి. నీ విరోధులు నీ పక్షం వారు అవుతారు. నీ అవమానాలకి, నిందలకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుకుంటావు అనే అనేక వాగ్దానాలు ప్రభు మనకు చేస్తూ వస్తున్నాడు. కనుక ఏ విషయాల్లో కూడా మనం అధైర్యపడకుండా ప్రభు మార్గాల్లో సాగిపోవాలి. రెండవదిగా హబక్కూకు గ్రంథంలో మనం చూస్తుంటే 2వ అధ్యాయం 4వ వాక్యంలో నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు, బ్రతుకుతారు. విశ్వాసం మూలంగా బ్రతుకుతారు నీతిమంతులు. అప్పుడు మనం ఏం చేయబడాలి? నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి. మరి నీతిమంతులు అంటే ఎవరు? పెద్ద బైబిల్ పట్టుకుని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి చిల్లర మార్చి సందా వేసి ఉపవాస ప్రార్థనలు చేసుకుంటే నీతిమంతులు అయిపోతామా? కాదు. నీతిమంతులు ఎవరో బైబిల్లో రాస్తుంది. మనకు మనం తగ్గించుకోవాలి. ఎంతగా మనము తగ్గించుకుంటామో అంతగా దేవుడు మనల్ని నీతియుక్తమైన మార్గాల్లో నడిపిస్తాడు. నీతిమంతుల పట్టికలో, నీతిమంతుల జాబితాలో మన పేరు నమోదు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు? తగ్గించుకున్నప్పుడు. రెండవదిగా మనకు తెలిసిన విషయాలే అపకారం చేసే వాళ్ళకి ఉపకారం చేయాలి. ఉపకార బుద్ధిని వెల్లడిపరచాలి. సౌలు దావీదు అంటాడు, దావీదు ఈ పలుకు నీదేనా? నేను నిన్ను చంపాలని 2-3 సార్లు ఈటి విసిరితా వచ్చాను. అయితే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు తోడై ఉండి నిన్ను తప్పిస్తూ వచ్చాడు. అయితే నేను చేసిన అపకారానికి నువ్వు ఉపకార బుద్ధిని వెల్లడిపరుస్తూ వచ్చావు కనుక దావీదు నువ్వు నాకంటే నీతిమంతుడివి. హల్లెలూయా. మూడవదిగా అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మాలి. రెండవదిగా అపకారం చేసేవాళ్ళకి ఉపకారం చేయాలా? మూడవదిగా మనకు మనం తగ్గించుకోవాలి. ఎదిగే కొలది వదగాలి. ఎంతగా ఎదుగుతున్నామో అంతగా తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు జీవితం, తను తాను తగ్గించుకున్నవారు హెచ్చించబడతారు, హెచ్చించుకున్నవారు తగ్గించబడతారని లేఖనం చెబుతుంది. రాజు అండి, ఆయనకి ఏం కొదువా? రాజు. రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, శతాధిపతులు ఉన్నారు, రథాధిపతులు ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏకఛత్రాధిపతిగా 40 years 40 సంవత్సరాల 6 నెలలు ప్రియులారా చాకచక్యంగా పరిపాలన చేస్తూ వచ్చాడు. దేవుడు తన ఫ్యూచర్ ప్లాన్ దావీదు మహారాజుకి తన భవిష్యత్తులో ఉన్న విషయాలన్నీ బయలుపరిచి ఆయన మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఆ మాటలన్నీ వింటున్న దావీదు మహారాజు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఒక మాట చెప్తున్నాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడినయ్యా, నా కుటుంబం ఏపాటిది. అసలు ఆ మాట అంటాకే అతడు అసలు ఎంత అసలు ఎవరు అతను? మహారాజు. నువ్వు 4th క్లాస్ ఉద్యోగస్తుడు కావచ్చు, ఏ గ్రేడ్ A1 ఉద్యోగస్తుడు కావచ్చు, ఉద్యోగస్తురాలు కావచ్చు. మనకున్న ఉద్యోగం ఎంత? అసలు ఒక దేశానికే మహారాజు. మరి మహారాజే అంతగా తగ్గించుకుంటే నువ్వు నేను తగ్గించుకోవద్దా? ఎంతగా తగ్గించుకుంటామో అంతగా దేవుడు ఉన్నత స్థితిలో పెడతాడు మనల్ని. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అట్లాగా ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి జీవిస్తారో అట్లాంటి వారు నీతిమంతులు. నీతిమంతుల్ని ఆయన విశ్వాస మూలంగా బ్రతికేటట్టుగా జీవించేటట్టుగా చేస్తాడు. నీతిమంతుల సంతాన పక్షాన ఆయన వ్యాజ్యమాడతాడు. నీతి జనములు ఘనతకెక్కుడు కారణమవుతుంది.
నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేస్తారు. నీతిమంతులు సింహముల వలె ధైర్యముగా సాగిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ తెగులుకి భయపడరు, ఏ వైరస్కి భయపడరు. భయపడతారా? మనకెందుకంటే భయం? బ్రతికితే ఇక్కడ ఉంటాం, చచ్చిపోతే అక్కడ ఉంటాం. హల్లెలూయా. బ్రతికితే ఎక్కడ ఉంటాం, చనిపోతే ఎక్కడ ఉంటాం? పాతాళంలోకి వెళ్ళాం, ఏదో అదో పాతాళంకి వెళ్ళిపోం, యేసుతో ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు చచ్చిపోతేనే మంచిది. అక్కడ యేసన్న గారు ఉన్నారు, నిజమండి. అక్కడ బక్సింగ్ గారు ఉన్నారు. మన ప్రాంతంలో గొప్ప సేవ చేసిన జాకబ్బాయి గారు ఉన్నారు. అక్కడ మార్తమ్మ తల్లి ఉంది. వాళ్ళందరితో పాటు ఉండడం మంచిదా? ఈ లోకంలో తెల్లవారులు వేస్తే ఈరోజు కూరేంటి, ఇక మధ్యాహ్నం ఏమి వండుతావు, అంత అన్నీ మళ్ళీ సాయంత్రం, మధ్యాహ్నం ఇంకా తినలేదు, మళ్ళీ సాయంత్రానికి ఏంటి ఈ గొడవ? డ్యూటీ దిగటం పాపం, ఎక్కడం పాపం. ఎక్కేటప్పుడేమో లిస్టు చెప్తా ఉంటుంది, వచ్చినప్పుడేమో ఇవన్నీ తెచ్చేవా అంటుంది. ఎందుకు వచ్చింది గొడవ? ఏమండి, ఎక్కేటప్పుడేమో లిస్టు చెప్తుంది, దిగొచ్చినప్పుడు తెచ్చేవా లేదా అంటుంది. ఎందుకు వచ్చిన గొడవ అండి? ఈ బాధలు ఏమి ఉండవండి. అందుకే భక్తుడు అంటాడు, సముద్రాన్నైనా ఏదొచ్చంట కానీ మీరు పూర్తి చేస్తారని నేనాగా, మీరు మా తెలివైన వాళ్ళు. సముద్రాన్నైనా ఏదొచ్చంట కానీ సంసారాన్ని ఏమండి, ఈ జీవిత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదా. హల్లెలూయా. మన చెయ్యి ఆయన పట్టుకొని ఉన్నాడు. జబ్బట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏ అధైర్యం వద్దండి, ఏ దిగులు వద్దు. మీ హృదయములను కలవరపడనివ్వకండి. తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు నా బిడ్డలారా, నా యందును విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచిన వారికి పరిపూర్ణమైన విశ్రాంతి, నెమ్మదిని, క్షేమాన్ని కలుగజేస్తాడు. విశ్వాసం ఉంచిన వారికి మెప్పియు మహిమయు ఘనత కలుగుటకు కారణమవుద్ది. విశ్వాసం ఉంచిన వారు నీతియుక్తమైన మార్గాల్లో కొనసాగుతారు. విశ్వాస వీరుల్ని నీతిమంతుల పట్టికలో చేర్చి విశ్వాస మూలముగా బ్రతికేటట్టుగా, జీవించేటట్టుగా, కరువు కాలంలో కూడా సమృద్ధిని, జీవాన్ని ప్రకటించి, సమృద్ధిని ప్రసాదించి మన జీవితాల్లో పోషించేది. ఊరంతా కోడైకి వస్తుంది. ఏంటది? కరువు. ఊరంతా కోడైకి వస్తుంది. పూడుతుంటే ఆ ఇంట్లో పాటలు వినపడుతున్నాయి. ఏం పాటలు? ఏం పాటలు? సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గోనినా నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా నీ ఉన్నంత వరకు. హల్లెలూయా. ఆ ఇంట్లో పాటలు వినపడతాయి. ఆ సంఘంలో సంఘ పెద్దలు ఎక్కువ. ఏలియా, యాకోబు, ఏమండి వీళ్ళంతా పాస్టర్ గారు, ఏలియానా, యాకోబునా, దావీదనా, ఊరంతా కోడైకి వస్తుంటే, కరువు విలయతాండమాడుతుంటే ఆ ముసలిదేట్రా పాటలు పాడుతుంది. పాటలా నోరు మూపించా అంటారు వీళ్ళు పాస్టర్ గారు, ఆ చర్చి పాస్టర్ సంఘ పెద్ద. దావీదు పోయే ముందు ముసలమా ఊరంతా కోడైకి వస్తుంటే, కరువు విలయతాండం ఆడుతుంటే నీకు ఎట్లా వస్తున్నాయి పాటలా? బుద్ధి లేదు, సెండలం. నోర్మై నోర్మై అంటే రేయ్ ఎందుకురా తోక్కోసిన కుక్కలాగా అరుతావు, నీ కాళ్ళు నువ్వు కూడా రొట్టెలు తిను అంటుంది ఆ ముసలిది దావీదన్నతో. హల్లెలూయా. ఏమండి, ఏలియా పోయే, దావీదు పోయే, యాకోబు అన్న పోయే, వీళ్ళందరూ రే ఎందుకురా అది చూసిన ఆమోదరా అరుగుతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా రొట్టెలు తినండి. వెళ్ళిన వాళ్ళు అక్కడ అతుక్కుపోతారు కానీ ఇక రావట్లే. కారణం రొట్టెలు ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. సారేపతి ఊరిలో 3.5 years 3.5 సంవత్సరం ఏ కరువు లేకుండా సమృద్ధిని, జీవాన్ని అనుగ్రహించి పోషించే దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఇంకా మిగిలేటట్టు చేసే దేవుడు. ఇంకా మిగిలిపోతాయి, ఇంకా మిగిలిపోతాయండి. విశ్వాస యాత్రలో ఏది తక్కువ కాదు. బట్టలు చినిగిపోవు, చెప్పులు అరిగిపోవు, నీ కాళ్ళు వాపులు రావు.
40 years నా పితరులు ఇశ్రాయేలీయులు నడుస్తూ వచ్చారు. బట్టలు చినిగిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు, కాళ్ళు వాపులు రాలేదు. కారణం విశ్వాస యాత్ర. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. సృష్టికర్తని దేవుని మీద వాళ్ళు ఆనుకొని ఉన్నారు, వాళ్ళు కొనసాగుతూ వచ్చారు. అందుకే వాళ్ళకి ఏది కూడా తక్కువ లేకుండా సర్వ సమృద్ధిని కలుగు చేస్తూ నడిపిస్తూ వస్తున్నాడు. లేదు అనే మాట రాదు మన జీవితాల్లో. అట్లాంటి విశ్వాసపు యాత్రలో నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చిదిద్దబడినట్లయితే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. అబ్రహాముడు దేవుడు నిండు వృద్ధాప్యమందు అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తూ వచ్చాడు, అన్ని విషయాలను ఆశీర్వదించాడు. అయితే అబ్రహాము గారికి ఏమి లేరు, పిల్లలు లేరు. ఆశీర్వదించాడు, బహుగా ఆశీర్వదించాడు, గొప్పవాడయ్యాడు అబ్రహాము. అయితే ఒక రోజున ఆశీర్వదించావయ్యా, మంచిదే, ఆశీర్వదించావు, నేను కాదంటలా, ఆశీర్వదించావు. ఒంటరిగా ఉన్న నన్ను పిలిచి బయటికి, ఇదిగో ఒంటరిగా ఉన్న నన్ను పెక్కుమంది అయ్యేటట్టు చేసావు, ఇంత అద్భుతం చేసావు. అయితే నాకు పిల్లలు లేరయ్యా, నాకు సంతతి లేదు అని అంటుంటే, ఇదిగో నేను ఎంత సంపాదించినా ఈ అడవి గాడిద లాంటి వాడి ఇస్మాయిల్కి సొంతమే కదా, వీడికే కదా ఇదంతా. లేదు అబ్రామయ్య, నీ గర్భాన ఒక శిశువు పుట్టబోతున్నాడు. ఆమేన్. విశ్వసించు. అప్పుడు వెంటనే దేవుడు అబ్రాహామును పిలిచి, అబ్రాహాం, గుడారంలో ఉన్న అబ్రాహామును పిలిచి, ఇగో ఆకాశం వైపు చూడు, ఆకాశం చూడు, ఆకాశ నక్షత్రాలు చూడు, అదిగో సముద్ర ఇసుక రేణువులు చూడు. నీ చేతనైతే లెక్క పెట్టవా? ఆకాశ నక్షత్రం లెక్క పెట్టగలవా? ఈ సూర్యుని లెక్క పెట్టగలవా? అంతగా నీ సంతతిని ఆశీర్వదించబోతున్నాను, విస్తరింపజేయబోతున్నాను. ఎప్పుడు? ఇంచుమించు శారం తల్లికి 100 సంవత్సరాలు నిండు వృద్ధాప్యం, తోలు ఎలాడుతూ ఉంది, పళ్ళు ఊడిపోయి నిండు వృద్ధాప్యం ఉన్నారు, బలం ఉడిగిపోయింది. అట్లాంటి సందర్భంలో కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు మాట ఇచ్చి నెరవేర్చుటకు శక్తి గలవాడు. రోమాపత్రికలో మనం చూస్తుంటే ప్రియులారా, 4, 18, 17 వాక్యాలు చదవండి. 4వ అధ్యాయం 17, 18 వాక్యాలు చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చెయ్యువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడునైనా దేవుని ఎదుట ఆయన మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అందుని గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని రాయబడి ఉంది. చెప్పిన దాన్ని బట్టి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. విశ్వాసమునందు బలహీనుడు కాకుండా మృతతుల్యమైనట్లును ఉడిగిపోయినప్పటికీ విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించకుండా దేవుని మహింపరుస్తూ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము ద్వారా బలము నొందెను. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము ద్వారా బలం పొందాడు. నిజమండి, ఎన్నో కుటుంబాలు నా కళ్ళ ఎదుట ఈ సేవా పరిచర్యలో 27 సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాల్లో, ఒరేయ్ నువ్వు వాసన మదిరైపోతున్నావు కదరా, నీ భార్య ఇంకా పిల్లలు కనలేదో, ఎన్ని అవమానాలండి, ఎన్ని నిందలండి, ఎన్ని కన్నీళ్ళండి, ఎన్ని వేదనలు. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆ చెల్లికి ఆ సహోదరుడికి చెప్తా ఉండేవాడిని, దేవుడు మీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు.
విశ్వసించండి, నమ్మండి. మీ అవమానములకు నిందలకు ప్రతిగా రెట్టింపు ఘనతను మహిమ ఆయన పొందుకోబోతున్నాడు. ఘనతను మీకు ఇస్తాడు, మహిమను ఆయన పొందుకుంటాడు. నమ్మండి, విశ్వసించండి అంటా వచ్చానండి. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమంటే చేతులు ఎత్తటా కుదరదు, బాగా కిందకుంటాయి ఇనప రేకులు. ఆ రేకులు కూడా బూజు పట్టిపోయి మసి పట్టిపోయి ఏమండి సాలిగూళ్ళకి వచ్చి ఇక పైకి ఎత్తటా కుదరదు, అదొక పొగ కంపు. అయ్యా ఈ పిల్లలకి ఒక మంచి ఇల్లు ఇవ్వండి అయ్యా, ఇంటితో పాటు పిల్లల్ని ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం తెలిసాడు చేశాడు చెప్పనా? ఒకళ్ళు కాదు, ఇద్దరిని ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు సంతతి లేక మరి కులస్తుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా నిందలు అవమానాలు భరించిన ఆ బిడ్డలిద్దరు భార్యాభర్తలిద్దరు కూడా విశ్వాసమందు నమ్మకం ఉంచారు. ఆమేన్. బలము ఉడిగిపోయినప్పటికీ ప్రియులారా, అబ్రహాము మరి సందేహించకుండా వాగ్దానం చేసేవాడు, నమ్మదగిన వాడు కనుక అతని అందు విశ్వాసం ఉంచి విశ్వాసము ద్వారా బలం పొందుకుని కుమారుని పొందుకున్నాడు. ఆ బిడ్డలు అలాగే విశ్వాసంతో సాగుతూ వచ్చారు. దేవుడు వాళ్ళ కన్నీటిని నాట్యంగా మార్చి యోబు గ్రంథంలో చెప్తున్నట్టుగా వాళ్ళ నోటి నిండా నవ్వును కలగజేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసం ద్వారా బలం పొందాలి. అట్లాంటి బలహీనులు కాకూడదు. బలహీనుడు కాకుండా దేవుడు వాగ్దానం చేసింది అనుగ్రహించేవాడు కనుక నేను విశ్వాసం ద్వారా బలం పొందుతానని ఆ విశ్వాసపు యాత్రలో అబ్రహాం గారు ఓ చక్కటి ఆ వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ద్వారా పొందాడు. విశ్వాసం లేకపోతే కలుగుతుందా? కలగదు. కనుక విశ్వాసము ద్వారా మనం బలం పొందాలి. విశ్వాసం ద్వారా బలవంతుని చేతిలోని బాణముల వంటి వారిగా తీర్చిదిద్దబడాలి. అట్లాంటి విశ్వాసం మనందరికీ మనం ఆరాధిస్తున్న యేసయ్య దయచేయునుగాక. హల్లెలూయా. దయచేసి నడిపిస్తాడు. 4వదిగా మనం చూస్తూ ఉంటుంటే ప్రియులారా, మరొక మాట కూడా మనం చూస్తుంటే హెబ్రీ 11:6 ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. అసలు విశ్వాసులు ఎవరు? దేవునికి ఇష్టలు. దేవునికి ఇష్టలపైతే ఇష్టలపైన మనల్ని ఏం చేస్తాడు ఆయన? ఏమండి, యేసు ప్రభువు అంటారు యోహాను సువార్త 8:29లో, ఆయన తండ్రి నన్ను పంపి ఉన్నాడు కనుక నేను ఒంటరివాడిని కాదు, ఆయనకి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరివాడిగా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఇష్టలు ఎవరంటే దేవునికి ఇష్టమైన కార్యములు చేసేవారు. ఇష్టలు ఎవరంటే విశ్వాస పోరాటములో, విశ్వాస యాగములో విశ్వాసము కలిగి జీవిస్తున్నవారు. అట్లాంటి విశ్వాసపు యాత్రలో ఎన్ని శోధనలు వస్తున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా మనం అధైర్యపడకూడదు. విశ్వాసము ద్వారా ఆశీర్వదించబడతాం. విశ్వాసము ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. విశ్వాసము ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుంది. విశ్వాసము ద్వారా లోకాన్ని మనం జయిస్తాం. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబుటంబం. ఈ మూడింటిని జయించాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏమండి, లోకమును జయించిన విజయము మనలో ఉన్న విశ్వాసమే అని యోహాను భక్తుడు పత్రికల్లో ఆ మాట రాసి పెట్టాడు. కనుక బ్రతుకుకాలం అంతా దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి. అందుకే కీర్తనలో ఉంటుంది, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళు నాకు కేవలం ఇష్టలు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భక్తి వైరాగ్యం కలిగి వినయ భయభక్తులతో, భక్తిలో శక్తి ఉన్నదని ఆ శక్తిని ఆశ్రయించేవారముగా, ఆ శక్తి కొరకు పోరాడేవారముగా, ఆ శక్తిలో నిలిచి ఉండి అనేక శోధనలు జయించేవారముగా ప్రభు మార్గాల్లో మనం సాగిపోతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసము ద్వారా కుటుంబం అంతటికి రక్షణ ప్రసాదించబడుద్ది. ఎట్లాగా? చెరసాల అధిపతి అంటాడు,
ఖైదీలంతా వెళ్ళిపోతున్నారు, గేట్లు ఊడిపోయినాయి, భూకంపం కలిగింది, సరసాల పునాదులు కదిలించబడ్డాయి, ఖైదీలందరూ వెళ్ళిపోయారు. ఈ సంగతి రాజుకు తెలిస్తే నన్ను చంపేస్తాడు, నా ఉద్యోగం ఉండదు, రాజు చేతులు చచ్చే కన్నా ఇప్పుడే చచ్చిపోతే మంచిదని కత్తెట్టు పొడుచుకుంటుంటే పౌలు గారు అంటారు, సరసాల నాయకుడా, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, కావాలంటే దీపం తెచ్చి చూసుకో, దీపం తీసుకొచ్చి చూడు, మేము అందరూ ఇక్కడే ఉన్నాం. అందరూ అక్కడ ఉన్నారు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలంటే ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురుగాక. వాళ్ళందరూ రక్షణ పొందారు. ఇంటి వారందరితో కూడా ఆనందిస్తున్నట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. విశ్వాస యాత్రలో మరొక అనుభవం ఏంటంటే ఇంటి వారందరితో ఆనందించే ఆ సంతోషం మనందరికీ ప్రభు దయచేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ ఆనందం కలగాలంటే ఇంటి వారందరూ కూడా కొర్నేలి ఇంటి వలె ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఇంటి వారందరితో కూడా విశ్వాసం ఉంచిన వారమై ప్రభు మార్గాల్లో మనం సాగిపోతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాలు చేస్తాడు. తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు చక్కటి మాట, చదవండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుదాం. ఏ పోరాటం అండి? మంచి పోరాటం. ఏ పోరాటం పోరాడాలి మనం? నువ్వు అత్తతో పోట్లాడినా, కోడలతో కొట్టుకున్నా, ఏమండి ఎవరితో పోరాడినా ఏ పోరాటం పోరాడాలి? నీ పోరాటం మంచిదని నువ్వు చెప్పుకుంటే కుదరదు, ఇతరులు సాక్ష్యం ఇవ్వాలా. ఆమేన్, హల్లెలూయా. మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకున్నాడు. విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. విశ్వాసాన్ని దొంగిలించడానికి సాతానుగాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సాతానుగాడు మనలో ఉన్న విశ్వాసాన్ని దొంగిలించడానికి శత ప్రయత్నాలు చేస్తాడు. అందుకే పౌలు గారు మరొక చోట అంటాడు, సాతాను తంత్రములు మనము ఎరగని వారముగా ఉండకూడదు, ఎరిగిన వారంగా ఉండాలి. ఉదయం స్కూల్కి వెళ్ళాడండి టీచర్ గారు, బాగానే వెళ్ళాడు, టిఫిన్ చేశాడు, కాఫీ తాగాడు, పెందరగాడే వస్తానులే మంచిగా భోజనం చేసుకుందాం అన్నాడు. మధ్యాహ్నం వచ్చేవాడికి కోపావేశుడై భార్యని ఇష్టం వచ్చేట్లు మాట్లాడుతున్నాడు. ఉదయం బాగానే వెళ్ళాడు కదా, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు అయినా అనుకుంటూ ఉన్న సమయంలో ఏమండి ఆ సహోదరి పౌలు గారు చెప్పిన మాట గుర్తు చేసుకో, ఓహో ఇది సాతాను తంత్రం. ఇప్పుడు మనం చేయవలసిందాలు ఏంటంటే మౌనంగా ఉండాలి. ఏం చేయాలి? నీ శత్రువు, నీ ఇంట్లో వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? నేనేం చేశానా, నేను అసలు చేయలా అని నువ్వు పోరాటానికి వెళ్ళకూడదు. నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి మౌనంగా ఉంటే నీ పక్షాన విశ్వాసమును కర్త అయిన యేసయ్య యుద్ధం చేస్తాడు. ఆమేన్. ఆ సాతాను తంత్రాల్ని, ఆ అవిశ్వాసపు అనుభవాల్లో ఉన్న అనుభవాలను ఆ వ్యక్తిలోంచి దొర్లింపజేసి తొలగించి మనసుకు నెమ్మదిస్తాడు. అప్పుడు వెంటనే మరల యజమానుడి దగ్గరికి వచ్చి, ఇందాక ఏదేదో మాట్లాడుతూ వచ్చాను, దయచేసి సునీత క్షమించు అని నిన్ను అడుగుతూ ఉంటాడు. కారణం ఏంటంటే విశ్వాసమును కర్తని యేసయ్య ఆ వ్యక్తిలో ఉన్న అపవాది క్రియలతో పోరాడాడు. ఆమేన్, హల్లెలూయా. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎవడు మన విశ్వాసాన్ని దొంగిలించకూడదు. రోగం వచ్చిందనుకోండి, ఆ రోగం వచ్చినప్పుడు మీ చెల్లెళ్ళు వస్తారు, మీ అక్కలు వస్తారు, మీ అన్నదమ్ములు వస్తారు, మీ తోబుట్టువులు వస్తారు, ఏమండి మీ పక్కింటి వాళ్ళు వస్తారు, వచ్చి ఏదేదో చెప్తూ ఉంటారు. అలా చెప్తూ ఉంటారు కానీ మందు తీసుకోకుండా ఉండే ఎట్లాగా అని అంటూ ఉంటారు. విశ్వాసాన్ని దొంగిలిస్తూ ఉంటారు. అప్పుడు నువ్వేం చేయాలంటే మౌనంగా ఉండి, అయ్యా నా విశ్వాసాన్ని కాపాడండి, ఒక అద్భుతం చేయనాయన. మళ్ళీ ఉదయాన్నే వస్తారు, లేనిపోని గొడవ పెడతారు, నేను ఉదయానికి లేచి కూర్చోవాలి. ఆమేన్. నాలో బలహీనత తొలగిపోవాలి అని విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మళ్ళా వాళ్ళు అనేక విషయాలు చెప్పడానికి, నేను హాస్పిటల్కి తీసుకోవడానికి ఏమంటే శత ప్రయత్నాలు చేస్తూ పోరాటం, మళ్ళీ ఉదయం వస్తారు. ఉదయం వచ్చిన వెంటనే ఈ సహోదరి లేచి కాఫీ తాగుతుంది. చప్పట్లో కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇక వాళ్ళు ఏమి చెప్పకుండా
మౌనం అయిపోయి ఈ సహోదరి, మా సహోదరి ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. ఆమె లేపున్నాడు, ఆమె కాఫీ తాగుతుంది, ఇక గంట తర్వాత ఇడ్లీ కూడా తింటుంది, తర్వాత బీరకాయ ఎప్పుడేసి భోజనం చేస్తుంది. ఇక మనం చెప్పడానికి సహాయం లేదు, పోదామని అందరు తోక ముడుచుకుపోతారు. నీ విశ్వాసాన్ని దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను. మంచి పోరాటం. ఏ పోరాటం? పరుగు పందెంలో ఏమండి, అందరూ పరుగు పందెం లైన్లో నిలబడతారు. వాళ్ళందరికీ ముగ్గుతో లైన్ వేయబడుతుంది. ఆ లైన్లోనే పరిగెట్టాలి, పక్క లైన్లోకి పోకూడదు, లైన్ తప్పకూడదు. పరుగులో నియమం ప్రకారంగా పోరాడాలి. జట్టి అయిన వాడు నియమం ప్రకారంగా పోరాడకుంటే వాడు కిరీటం దొరకదు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను, ఇదిగో మంచి పోరాటం పోరాడాను, నాకు ఇక మీదట నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. విశ్వాసాన్ని కాపాడుకున్న వారికి ఏంటంట? ఏమండి? నీతి కిరీటం. ఏ కిరీటం? వాడిపోయే కిరీటం కాదు, నీతి కిరీటం. అప్పుడు నీ తల మీద ఏముంది? నీతి కిరీటం ఉంది. నిన్ను చూసిన వాళ్ళంతా దేని చూస్తారు? ఆ నీతి కిరీటాన్ని చూస్తాడు. అని చూసిన వాళ్ళంతా ఏమంటారు? ఇతడు నీతిమంతుడు, ఈ సహోదరి నీతిమంతురాలు. కారణం తల మీద ఏముంది? నీతి కిరీటం. ఈ నీతి కిరీటం మనకు మరి ధరింపజేయబడాలంటే మనం మంచి పోరాటం పోరాడాలి, మన పరుగు తుదముట్టించాలి, మన విశ్వాసాన్ని ఏ సాతానుగాడు, ఏ అపవాది దొంగిలించకుండా కాపాడుకోవాలి. ఆమేన్. నా విశ్వాసాన్ని 27 సంవత్సరాలుగా ప్రభు కాపాడుతున్నాడు, ఇంకనూ కాపాడునుగాక. ఆమేన్. కాపాడుతాడు ఆయన. నన్ను చాలామంది ఏంటంటే మీరు సన్నగా అయిపోయారు అన్నారు ఈ మధ్యన. సన్నగా అయిపోతే ఏమవుతుంది? సన్నగా ఉంటాం, స్టిమ్గా ఉంటాం, ఫిట్నెస్గా ఉంటాం, మంచిదే కదా. లావు ఎందుకండి? సన్నగా ఉన్న ఆరోగ్యం ఉండాలి కానీ అందం ఎందుకండి? అందం మోసం, సౌందర్యం వ్యర్థం. వీటన్నిటి కొరకు మనం ప్రాకులాడకూడదు. మనలో ఉన్న విశ్వాసాన్ని కడవరకు కాపాడుకున్నాం. నిజంగా నేను సన్నమయ్యాను. ఈ నెలలో చాలా సన్నమైపోయాను. ఎందుకని నాకు అర్థం కాదు. ఏదైనా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగించు నీ చిత్తమే. ఆపదలు నన్ను వెళ్ళంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివే. ఆపదలు నన్ను వెళ్ళంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివే. ఆరిపోయిన ఆ వెలుగు దీపము, ఆరిపోయిన ఆ ఆత్మదీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగించు నీ చిత్తమే. మా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకై పదిలపరచితి. మా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆ వెలుగు దీపము, ఆరిపోయిన ఆ ఆత్మదీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏమండి? ఆయన జరిగేది ఆయన చిత్తం అంటే మనకు అధైర్యం ఎందుకు ఉంటుందండి? నీ చిత్తం నెరవేరాలని చూస్తున్నావు కనుక నీ కలవరం వస్తుంది. మన చిత్తం, మన ఆలోచనలు, మన స్వభావాలు నెరవేరాలి, మన ఉద్దేశాలు నెరవేరాలని ఆలోచిస్తున్నాం కనుక మన చింతపడతాం, కలవరపడతాం, అధైర్యపడతాం. ఆయన మీద మనం ఆనుకుంటే మనకు శాంతినిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. విశ్వాస వీరులమైన మనకు అబ్రహాముని బలపరిచిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు కనుక మనల్ని కూడా బలపరుస్తాడు ఆయన, స్థిరపరుస్తాడు.
బలపరుస్తాడు ఆయన. నీ విశ్వాసాన్ని కాపాడుతాడు. నీతి కిరీటాన్ని నీకు నాకు ధరింపచేస్తాడని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. మరొక మాట కూడా బైబిల్లో చదువుతుంటే, మన విశ్వాసం మనుషుల యొక్క జ్ఞానం మీద ఆధారపడకూడదు. మన విశ్వాసం దేవుని శక్తి మీద ఆధారపడాలా. ఆమేన్. దేవుని శక్తి ఎట్లాంటిది? మోషే గారు విశ్వాసముతో ఆయన చేత పట్టుకున్న కర్రను సముద్రం వైపు చాపిన వెంటనే ఎర్ర సముద్రం వైపు. ఎర్ర సముద్రం అంటే ఎర్రగా ఉంది అనుకోపోకండి, దాని పేరు ఎర్ర సముద్రం అంతే, మామూలు సముద్రమే. మేము వెళ్ళి స్నానం చేయలేదు కానీ ముఖం గాళ్ళు కడుక్కుని వచ్చాం అమ్మగారు నేను. ఆ ఎర్ర సముద్రం పక్కనే ఒక పెద్ద హోటల్లో ఓ రాత్రంతా నివాసం చేశాం. ఆ రెడ్ సీ ఎదుట కాళ్ళు చేతులు కడుక్కున్నాం. ఆ పెద్ద సముద్రం, యువతల ఈజిప్టు, అవతల ప్రిలారా ఇజ్రాయిల్ దేశం. ఈ సముద్రాన్ని ప్రిలారా ఆయన పాయలుగా చేశాడు. కర్రను చాపిన వెంటనే ఊరు ఊగుతున్న నురుగులు కక్కుతున్న సముద్రం బడబడబడబడబడ పాయలైపోయింది. ఎంత శక్తిమంతుడు ఆయన! చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. రహదారిగా మార్చాడు. నా దేవుడు ఎవరో తెలుసా? చేదైన అనుభవాలను మధురంగా మార్చే దేవుడు. దుఃఖ వస్త్రము తొలగించి సంతోష వస్త్రములు ధరింపజేసేవాడు. నీకు ఆకలేస్తుందా? పరలోకము నుండి మన్నాను కురిపిస్తాడు. దాహం వేసిందా? చెకుముకు రాతి బండను చీల్చి సముద్రమంత ప్రవాహముగా మన పితరులకి నీళ్ళిచ్చి దాహం తీర్చినవాడు. నిన్న నేడు నిరంతరము ఒకటి రీతిగా ఉన్నాడు. అయితే నువ్వు నేను చేయవలసింది ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలందరినీ ఆవరించి ఉండగా, ఆమేన్, ఇన్ని గొప్ప కార్యాలు, ఇన్ని హిస్టరీలు, ఇన్ని చరిత్రలు పరిశుద్ధ వేదం బైబిల్ గ్రంథములు 66 పుస్తకాల్లో మన కొరకే నీతికి భక్తికి దృష్టాంతములుగా పరిశుద్ధాత్ముడు వ్రాసి పెట్టాడు కనుక వాటిని చదువుతున్న మనమంతా కూడా విశ్వాసములో బలపరచబడి, ఆమేన్, విశ్వాసములో స్థిరపరచబడి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని శక్తి మీద మనం ఆధారపడాలని కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యాలు ఉంటుంది. చదవండి. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారము చేసుకుండా వాళ్ళని నేను మాట్లాడిను, ప్రకటించిను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు నియోగపరచక దేవుని శక్తి కనుపరచు దృష్టాంతములనే నేను మాట్లాడుతూ వస్తాను. నేను మీకు తెలియపరుస్తూ వస్తున్నా. మన బలహీనతల్ని ఇతరులకు తెలియపరచకూడదు. యేసయ్యను నమ్మిన మన జీవితాల్లో విశ్వాసంలో సాగిపోవాలి. బజార్లోకి వచ్చిన వెంటనే ఉసూరుమంట ఇవాళ రేపు చచ్చిపోయే వెళ్ళగా ఇతరులకు కనపడ్డాం అనుకో, ఏంటనా ఏంటి ఉసూరుమంట ఉన్నావేంటి, నిన్న కదా చర్చికి వెళ్ళొచ్చాం, నిన్న కదా చర్చికి వెళ్ళొచ్చాం, ఉసూరుమంట ఎలాడుతున్నాం ఏంటంటే ఏమీ లేదు లేరా అంటుంటే చర్చికి వచ్చేవాళ్ళు ఇలాగ అయిపోతారేమో, అమ్మో చర్చికి పోకూడదు అని అనుకుంటాడు. నీ విశ్వాసాన్ని వెదజల్లాలి, విశ్వాసాన్ని వెళ్ళబుచ్చాలి, విశ్వాసాన్ని తెలియపరచాలి. ప్రభు నీ పట్ల ఎన్నెన్నో మేళ్ళు చేస్తూ వచ్చాడు. వాటన్నిటినీ ఇతరులకు తెలియపరిచి అనేకులు ప్రభు చెంతకు నడిపించాలి. ఆమేన్. ప్రభు సన్నిధానాన్ని తీసుకురావాలి. నీ విశ్వాసము ఒప్పుకోలు అనేకులు ఎదుట గొప్ప కార్యములు చేస్తుంది. నువ్వు మనుషుల మీద ఆధారపడకూడదు, ప్రకృతి మీద ఆధారపడకూడదు. లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించినది నీలో నాలో ఉన్న విశ్వాసమేనని పరిశుద్ధాత్ముడు రాసిపెట్టాడు. కనుక మనం కడవరకు మనుషుల జ్ఞానం మీద ఆధారపడకూడదు, దేవుని శక్తి మీద ఆధారపడాలి. దేవుని శక్తి ఎట్లాంటిదంటే కొండలను పెగలింపగలిగినది ఆయన శక్తి. ఆమేన్. దేవుని శక్తి ఎట్లాంటిదంటే ఒక భక్తుడు ప్రార్థించగా సూర్యుడిని చంద్రుణ్ణి 24 hours నిలిపేశాడంతే. ఎంత శక్తి! హల్లెలూయా. 5 రెట్లు 2 చేపలు ఎంతమందికే? స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు. దేవుని శక్తి, దేవుని అద్భుతం. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుని ఆరాధిస్తున్న మనం మంచి పోరాటం పోరాడి
మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ నీతి కిరీటం కొరకు నీతి సూర్యుడిని యేసయ్య త్వరగా రాబోతున్నాడు. నీతి సూర్యుడిని యేసయ్య ప్రత్యక్షమవబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పియు మహిమయు ఘనతకు కారణమవుద్ది. నువ్వు శోధనలో నిలిచి ఉండాలి. శోధనలో కొట్టుకుపోకూడదు. శోధనలో నిలిచి ఉండి ఆ జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని నువ్వు నేను పొందుకోవాలని లేఖనం చెప్తుంది. ముగింపులో మనం ఒక మాట చూస్తుంటే మీరు చదవద్దు కానీ గలతీ పత్రికలో ఉంటుంది. ఆత్మఫలమేమనగా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము. హల్లెలూయా. ఆత్మఫలములో ఒక అనుభవం విశ్వాసం. ఈ విశ్వాసంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వెవరు అంటే ఆత్మను పొందిన బిడ్డవు. హల్లెలూయా. ఆత్మను పొందిన వ్యక్తివి. ఆత్మను పొందాలి. ఈ ఆత్మ ఫలములో ఉన్న ఆ విశ్వాసపు అనుభవంలోకి నువ్వు నేను రావాలి. అట్లా వచ్చినప్పుడు నిన్ను చూస్తున్న దేవుడు ఆనందిస్తాడు. ఆనందిస్తూ ఏం చేస్తాడు? ఏమండి, ఇజ్రాయిలీలతో యెహోషువ కాలేబు చెప్తారు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల అదిగో ఆ పాలు తేలు ప్రవహించు దేశంలో మనందరినీ ప్రవేశపెడతాడు. ఆ పాలు తేలు ప్రవహించు దేశమే, ఆ కనాను దేశమే పరలోక పట్టణం. ఆమేన్. పరలోక రాజ్యం, రాత్రి లేని రాజ్యం, కన్నీళ్లు లేని రాజ్యం, ఆకలి లేని రాజ్యం, దుఃఖము నిట్టూర్పు లేని రాజ్యం, ఎండ దెబ్బ తగలేని రాజ్యం, దప్పిక లేని రాజ్యం, ఎండ తగలకుండా ఆయన గుడారం కప్పే రాజ్యం, నీటి బొక్కల యొద్దకు నడిపించే రాజ్యం, నీ కన్నీటి యొక్క ప్రతి బాష్ప బిద్దమును తుడిచే రాజ్యం. ఆ రాజ్యంలో నువ్వు నేను అడుగు పెట్టాలంటే నీలో నాలో విశ్వాసం ఉండాలి. నా బిడ్డలారా, మీ హృదయాలను కలవరపడనివ్వకండి. తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. అందరూ తల వంచి కళ్ళు మొయ్యండి. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులతో మెదవా నా యేసయ్యా, ఆ దివ్య నగరిలో కాంతులతో విరచిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాదిని, అందరూ పాడాలి. సియోనులో స్థిరమైన పునాదిని, నీ మీదే నా జీవితము అమర్చుచున్నా యేసయ్యా, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. యేసయ్యా, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. నీతోనే నా
నిత్యము ఆనందమే, నిత్యము ఆనందమే, ఆనందమే పరమానందమే. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడుని. ఆనందం యేసుతో ఆనందం, జయ గంభీర ధ్వనితో సాగెదము. జయ రాజాదిరాజుతో సాగెదను. ఆనందం యేసుతో ఆనందం, జయ గంభీర ధ్వనితో పాడెదను. జయ రాజాదిరాజుతో సాగెదను. సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో. సాగిపోదును నా విశ్వాసమునకు. విశ్వాసములో బలపరచబడదు, విశ్వాసములో స్థిరపరచబడదు. యేసయ్యా పాపమును విడచి సులువుగా సిక్కులు పెట్టి పాపమును విడచి సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో. సాగిపోదును పడాలి నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో. సులువుగా సిక్కులు పెట్టి పాపమును విడచి సులువుగా సిక్కులు పెట్టి పాపమును విడచి సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో. నూతనమైన మార్గములో తొట్టిల్లకుండా నడిపించును. నవనూతనమైన మార్గములో తొట్టిల్లకుండా నడిపించును. దేవుని కరుణా హస్తము నా చెయ్యి పట్టుకొని నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే. దేవుని కరుణా హస్తము నా చెయ్యి పట్టుకొని నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే. దేవుని శక్తి సంపన్నతతో ప్రాకారములను దాటెదను. నిశ్చయముగా శత్రుకోటను నేను జయించెదను. దేవుని శక్తి సంపన్నతతో ప్రాకారములను దాటెదను. నిశ్చయముగా
శత్రుకోటను నేను జయించెదను నిశ్చయముగా శత్రుకోటను నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సాగిపోదును. ఆమేన్. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సాగిపోదును. నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సాగిపోదును. నేనాగిపోనెన్నడు సాగిపోదును. ఆగిపోనెన్నడు నేను ఆగిపోను నేను సాగిపోవచ్చు ఉన్నాను. నేను సాగిపోతాను. నేను సాగిపోదును. నా యేసయ్య నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. నా యేసయ్య నాకు తోడై ఉన్నాడు. నేను సాగిపోవచ్చు ఉన్నాను. నేను ఆగిపోను. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నేను ఆగిపోను. నేను సాగిపోవచ్చున్నాను. అదిగో ఆయన నీ చెయ్యి పట్టుకొనిచున్నాడు. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడే నీ విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. అదిగో నీ విశ్వాసాన్ని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. ఆయన శక్తి, దేవుని శక్తి నీలో కుమ్మరించబడతా ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ దైవ శక్తిని అనుభవించండి. అయ్యా, నేను విశ్వాసమందు బలహీనుడు కాకూడదు నాయన. విశ్వాసంలో నేను నాయన దిగజారిపోకూడదయ్యా. విశ్వాసంలో నేను తొట్టిల్లిపోకూడదయ్యా, నిరసిల్లిపోకూడదయ్యా. ఇకను నేను ఎన్నడూ ఆగిపోకూడదు. నేను సాగిపోవాలి. నేనెన్నడూ ఆగిపోకూడదయ్యా. నేను సాగిపోవాలి. నీ వైపు చూస్తూ నేను సాగిపోవాలి. ఈ విశ్వాసపు పందెపు రంగములో ప్రియ దేవుని బిడ్డ, నీవు యేసు వైపు చూస్తూ ఓపికతో పందెపు రంగములో పరిగెత్తు. యేసు వైపు చూస్తూ పరిగెత్తు. ఎక్కడ నీవు ఆగిపోవు. దేవుని అందులో విశ్వాసముంచు. ఇక నీవు కలవరపడవద్దు, భయపడవద్దు. ఇక నువ్వు ఎన్నటికీ సిగ్గుపడవు. నీ హృదయాలను కలవరపడనీయవద్దు. అదిగో ఆయన వైపు చేతులెత్తు. ఆయన మీద ఆనుకో. ఆయన వైపు తేరి చూడు. అదిగో ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన వైపు తేరి చూడు. వెలి చూపు వలన ఇక నీవు నడిపించబడకూడదు. ధైర్యముగా చెప్పు, నేను వెలిచూపు వలన నడిపించబడట్లేదు. ఇక నేను విశ్వాసము వలన నడిపించబడతాను. విశ్వాసం వలన నేను సాగిపోతాను. ఇదిగో నేను దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాను. నా దేవుని యందలి విశ్వాసమే నాకు విజయము. దేవుని యందలి విశ్వాసమే నాకు ధైర్యము. దయచేసి అందరూ చేతులెత్తి లాగి తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టినప్పుడు, మీ విశ్వాసం అగ్ని వంటి శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని నిందలు అవమానాలు కలిగినా ఎక్కడ నీవు ఆగిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సహోదరుడా, సహోదరి, ఎక్కడ నీవు ఆగిపోవద్దు.
అదిగో నువ్వు సాగిపో. ప్రభుల వారు చెప్తున్నారు ఈ దినమున, ఈ ఆరాధనలో ప్రభు నీతో చెప్తున్న మాట, ఎక్కడ నీవు ఆగిపోవద్దు, సాగిపో, సాగిపో, పరుగెత్తు, 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 పరుగెత్తు. నువ్వెక్కడ తొట్టిల్లకుండగా అంతము వరకు నేను నీ చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాను. నీతో చేసిన వాగ్దానములను నెరవేర్చబోతున్నాను. వాగ్దానములను స్థిరపరచబోతున్నాను. వాగ్దానము వలన మీరు ధైర్యము పొందబోతున్నారు. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు దైవ సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి. మా జీవితాల్లో ప్రభువా విశ్వాసములో బలహీనమైపోతున్నప్పుడు మమ్మల్ని హెచ్చరిస్తూ, మమ్మల్ని పురుగొలుపుతూ మీరు మమ్మల్ని ప్రభువా ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఈ భయంకరమైన గడ్డు దినాల్లో, ఈ వైరస్ దినాల్లో కూడా మీ హృదయాలు కలవరపడనివ్వకండి. తండ్రి యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచమని వాగ్దానపూర్వకంగా మాట్లాడుతూ వచ్చారు. నీ యందు విశ్వసించిన వారు నువ్వు స్థిరపరచబడిన రాయివి, సియోనులో పునాదివి నువ్వే. విశ్వసించిన వాడు కలవరపడకుందురుగాక, కలవరపడకుందురుగాక. అగ్ని వంటి శ్రమలు వచ్చిన, శోధనలు సంభవిస్తున్నా ప్రభువా, సువర్ణము అగ్ని పరీక్షకు ఎలాగైతే నిలిచి శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందో, ఈ అగ్ని వంటి శోధనలన్నిటికీ మేము నిలిచిన వారమై మీ రాకడ ఆగమనానికి మేము ఎదురు చూస్తున్నప్పుడు మేము పొందుకునే మహిమ, ఘనత, మెప్పియు పొందుకోవటానికి కారకులుగా ఉంటామని, సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో పడిపోకుండా విశ్వాసమును కర్తయు, ఆ విశ్వాసాన్ని కొనసాగించి నీ వైపు చూస్తూ మేము సాగిపోవాలని, ఓపికతో పరిగెట్టాలని, నియమం ప్రకారంగా పోరాడాలని, మా విశ్వాసాన్ని కాపాడుకోవాలని, విశ్వాసాన్ని కాపాడుకున్న వారికి ప్రభు చేత వాగ్దానం చేయబడిన నీతి కిరీటం వాళ్ళు ధరించుకుంటారని లేఖనాలు అనేక విషయాలు. మా విశ్వాసం మనుషుల మీద ఆధారపడకూడదు, నీ శక్తి మీద ఆధారపడాలయ్యా, నీ మహిమ మీద ఆధారపడాలయ్యా. నువ్వు సమస్తమును మాట మాత్రము చేత కలుగు చేసిన గొప్ప దేవుడు. నీ మీదే ఆధారపడుతూ మా బిడ్డలందరూ విశ్వాస యాత్రలో, ఆత్మ ఫలములలో ఉన్న విశ్వాసము కలిగి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం ఫలములు కలిగిన వారమై ఆత్మచేత నడిపించబడుతూ, ఆత్మచేత నడిపించబడుతూ, ఆత్మచేత ప్రభు బలపరచబడుతూ, ఆత్మచేత రక్షించబడుతూ, ఆత్మచేత మీ రాకడ ఆగమనానికి సిద్ధపరచబడుతూ సాగిపోవటానికి, ప్రతి కాలమంతా నీ యందు విశ్వాసం ఉంచి సాగిపోవటానికి కృప అనుగ్రహించమని, విశ్వాసములో తొట్టిల్లిపోకుండా, సన్నగిల్లిపోకుండా మా బిడ్డలందరినీ మీరు బలపరిచినందుకు, స్థిరపరిచేందుకు, ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించటానికి, నీ యందు విశ్వాసం ఉంచిన వారికి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తానని, నీ యందు విశ్వాసం ఉంచిన వారికి పరిపూర్ణమైన విశ్రాంతి, నెమ్మదిని, క్షేమాన్ని కలుగు చేసే దేవుడివై ఉన్నావని చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. విన్న మీ మాటలు ఎవరు విడిచిపెట్టకుండా హృదయాల్లో భద్రపరుచుకొని, హృదయం అనే మెత్తని పలక మీద వ్రాసుకొని, ముద్రించుకొని, పలుసార్లు గుర్తు చేసుకుంటూ, నెవరు వేస్తూ ఆ దిశగా సాగిపోవడానికి కృప అనుగ్రహించమని, సర్వఘనత, మహిమ, ప్రభావాలు ఈ పునరుద్ధానపు ఆరాధన ద్వారా మీరే పొందుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ విశ్వాసపు యాత్రలో తొట్టిల్లకుండా కడ వరకు, నీ రాకడ ఆగమన వరకు మా బిడ్డలను మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సర్వఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించి ఈ వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని విశ్వాస యాత్రలో నడిపించమని, మీ రాకడకు సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును విశ్వాస యాత్రలో ఆగిపోకుండా సాగిపోతున్న వారికి ఆయన కృప సదాకాలము తోడయుంచి విశ్రాంతిని కలుగజేయునుగాక. ఆమేన్, 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 ఆమేన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక.